Hi, I am Shiva. Welcome to this new video on land reforms in Andhra Pradesh series. So in this video and in the next few videos, I am going to cover various land reforms that were taken during the initial decades of Andhra Pradesh. This session will be helpful for the people preparing for various examinations under Andhra Pradesh and Telangana State Service Commissions. So I have taken the syllabus of Group 1 Mains Descriptive Exam and have covered the portions coming under it. And the references I took under this topic are Telugu Academy's Economics book and also AP Economy by Chiranjeevi sir. Since they are in Telugu medium and many people are preparing for this exam in English medium, and I have made myself notes for this topic and making video on this. Hope it will be helpful for you all. As the main target audience for this session will be Telugu language people, I will be speaking in Telugu itself, but the notes will be in English language. Okay, ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫేజ్ 1 పార్ట్ ఇది. ఈ వీడియోలో ఫస్ట్ 2 డికేడ్స్ అంటిల్ 1970 వరకు జరిగిన వేరియస్ రిఫార్మ్స్ గురించి చూద్దాము. సో ఇది ఇవాళ వీడియోలోని కంటెంట్స్ అంతా. ద నెసెసిటీ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ ద టైమ్, అలానే వాట్ ఆర్ ద వేరియస్ డెఫినేషన్స్ అండ్ గోల్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ రిఫార్మ్స్. ఈ 2 టాపిక్స్ వచ్చి కామన్ పార్ట్ నేషనల్ లెవెల్లోనే ఉంటుంది. మళ్ళీ అలానే వేరియస్ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ అనేది యాక్చువల్ సిలబస్ వచ్చి ఈ లాస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్. సో టోటల్గా 2 పార్ట్స్గా డివైడ్ అయింది ఈ మెటీరియల్లో. phase 1 and phase 2. Phase 1 will be till 1970 and phase 2 will be post 1970s. సో ఇందులో సిలబస్లోనే వచ్చి జెనిసిస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, అలానే వేరియస్ యాక్ట్స్ అనమాట. యాక్ట్స్ కూడా 3 పార్ట్స్లో డివైడ్ అయింది. అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, మళ్ళీ టెనెన్సీ రిఫార్మ్స్ అండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్. సో ఇదంతా అయిపోయినాక ఈ phase 1 యొక్క అనాలిసిస్ చూస్తాము. జస్ట్ సిలబస్లో మెన్షన్ చేసింది గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి ఇది. తెలంగాణ ఎగ్జామ్స్ కూడా ఇదే సెషన్ హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే స్టిల్ దే ఆర్ యూజింగ్ ద సేమ్ యాక్ట్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాము. ఎగ్జామ్లో డైరెక్ట్గా సిలబస్లో నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ప్లేసింగ్ సీలింగ్స్ అండ్ అగ్రికల్చర్ హోల్డింగ్స్. ఇది అనలిటికల్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ని మాత్రము కొంచెం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ది. ఇది పేపర్స్లో కానీ వేరియస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో కానీ చదువుకోవడం బెస్ట్. బట్ ఈ ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ. 2012లో కూడా సిమిలర్ క్వశ్చన్స్ ఒకటి ఉంది. ఇది కరెంట్ అఫైర్స్ ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ వచ్చి స్టాటిక్ క్వశ్చన్. వాట్ ఆర్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ద ఇష్యూ ఆఫ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఇది పాస్ట్ టాపిక్స్, ఐ మీన్ ఇండిపెండెన్స్ టైంలో ఉన్న ఇష్యూసే కాకుండా ప్రజెంట్ ఇష్యూస్ కూడా కవర్ చేయాలి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ 2011లో వచ్చి వాట్ ఈస్ ద ల్యాండ్ టెనెన్సీ సిస్టమ్ ప్రివైలింగ్ తెలంగాణ రీజన్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇది కొంచెం డిఫరెంట్, ఇది తెలంగాణ ఓరియంటెడ్ క్వశ్చన్. ఆ టైంలో వాళ్ళు నిజాం స్టేట్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి జాగీర్దార్ అండ్ ఇనాందార్లు అనే కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ ఉంది, ఇవంతా ఆంధ్రాలో లేవు. అలానే నెక్స్ట్ వచ్చి డూ యూ కన్సిడర్ ద ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడెడ్ సఫిషియంట్ ప్రొటెక్షన్ టు టెనెంట్స్. ఇది టోటలీ సిలబస్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ అనలిటికల్గా ఉంది కొంచెం. సో మనం ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు సిలబస్ ప్రకారము. ఐ మీన్ ఇండిపెండెన్స్ టైం హిస్టరీ చూసామంటే. ఓకే, స్టార్ట్ చేద్దాము. ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. సో ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు అవసరం అనే దాని మీద కొన్ని చిన్న పాయింట్స్ రాశాను. ఇది ఏపీ ఎకానమీ చిరంజీవి సార్ తెలుగు మీడియం నోట్స్ నుంచి నేను అర్థమయ్యేటట్లు ఇంగ్లీష్లో సింపుల్గా రాశాను. ఓకే, ఫస్ట్ వచ్చి అగ్రికల్చర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అది తెలిసిందే. ఈవెన్ టుడే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చి దేర్ ఎగ్జిస్ట్ ఏ కోరిలేషన్ బిట్వీన్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అండ్ ఎకానమీ గ్రోత్ రేట్. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ పుషింగ్ మెనీ అదర్ సెక్టర్స్ యాజ్ వెల్. సో ఈ కోరిలేషన్ ఉన్నదాని వల్లనే ఎప్పుడైనా మాన్సూన్ కానీ సరిగ్గా వచ్చినా రాకపోయినా అది ఫస్ట్ అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అగ్రికల్చర్ నుంచి ఇట్ విల్ బి క్యారీ ఫార్వర్డెడ్ టు అదర్ సెక్టర్స్ అనమాట. ఒక ఇంపాక్ట్ మంచి మాన్సూన్ వచ్చిందంటే మంచి అగ్రికల్చర్ గ్రోత్, దానివల్ల ఫార్వర్డ్ లింకేజెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అలైడ్ యాక్టివిటీస్ కానీ అన్నీ బాగా గ్రోత్ ఉంటుంది వాటికి. సో ఓవరాల్ కంట్రీ
ప్రోగ్రెస్గా ఉంటుంది. సో అందువలన అగ్రికల్చర్ అనేది డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఇండియన్ సొసైటీ ఆర్ ఇండియన్ ఎకానమీ దృష్టిలో చూసామంటే. నెక్స్ట్ వచ్చి ఇది ఇండిపెండెన్స్ టైంలో థియరీ అని చెప్పొచ్చు. ఆ టైంలో వాట్ ఆర్ ద ప్రైమరీ రీజన్స్ ఫర్ లోయర్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ అంటే ముఖ్యంగా 2 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు మనము. ఒకటి వచ్చి దేర్ ఆర్ వేరియస్ టెక్నికల్ కన్స్ట్రైన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సిస్టమ్. ఇంకోటి వచ్చి ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యూడల్ ఆర్ సెమీ ఫ్యూడల్ సిస్టమ్స్ ఇండిపెండెన్స్ టైంలోకి వచ్చేసరికి. సో ఫ్యూడల్ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే ల్యాండ్ ఓనర్షిప్లో ఇన్ఈక్వాలిటీస్ కానీ, అంటే జమీందార్ సిస్టమ్, రైత్వార్ సిస్టమ్, ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అలానే చిన్న కామాతులు లేదంటే స్మాల్ హోల్డింగ్స్ ఆఫ్ ద ల్యాండ్, ఫ్రాగ్మెంటేషన్ ఉండటము, వెరీ హై ఎగ్జార్బిటెంట్ రేట్స్ ఆన్ ద టెనెంట్స్, అలానే టెనెంట్స్కి సెక్యూరిటీ లేకపోవడం, ఇవంతా ఎగ్జాంపుల్ అనమాట సెకండ్ పాయింట్ కింద. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ లేదా ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఈ కన్స్ట్రెయిన్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది 2 పాయింట్స్ రాశాను. టు రిమూవ్ దిస్ ఫ్యూడల్ ఆర్ సెమీ ఫ్యూడల్ సిస్టమ్స్ కోసము వీ హ్యావ్ ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. దీన్ని భూ సంస్కరణలు అని తెలుగులో అంటారు. సో ఫస్ట్ ఫేజ్ 1లో వచ్చిన రిఫార్మ్స్ అన్నిటినీ ఈ యొక్క ఫ్యూడల్ సిస్టమ్ని ఓవర్కమ్ చేసుకునే కోసం తీసుకున్న చర్యలు. అలానే ఇంకో కన్స్ట్రెయింట్ వచ్చి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవంతా ఫేజ్ 2 రిఫార్మ్స్లో కవర్ చేస్తున్నాము. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ లేదంటే న్యూ అగ్రికల్చర్ సిస్టమ్, ఇవన్నీ ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఫ్యూడల్ సిస్టమ్ రిమూవల్ కోసము ల్యాండ్ రిఫార్మ్స్ చేపట్టారు గవర్నమెంట్. అలానే టెక్నికల్ కన్స్ట్రెయింట్స్ కోసం గవర్నమెంట్ గ్రీన్ రెవల్యూషన్ లేదంటే న్యూ అగ్రికల్చర్ సిస్టమ్ని చేపట్టారు. సో ఈ 2 కన్స్ట్రెయింట్స్ మీద ఫేజ్ 1 ఫేజ్ 2గా డివైడ్ చేస్తున్నాం మన సెషన్ని. ఇంకోటి ఏంటంటే అప్పటికే ల్యాండ్ రిఫార్మ్స్ కొన్ని కంట్రీస్ చేపట్టాయి. అక్కడ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గమనించామంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ త్రూ ల్యాండ్ రిఫార్మ్స్ ఓన్లీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ క్యాన్ బి మేడ్ పాసిబుల్. సో ఏదైనా కంట్రీ ఫుల్ డెవలప్డ్ కంట్రీగా ప్రోగ్రెస్ కావాలంటే ముందు వాళ్ళ యొక్క ప్రైమరీ సెక్టర్ ఎఫిషియెంట్గా అడ్వాన్స్ కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చి వాట్ ఆర్ ద వేరియస్ డెఫినేషన్స్ అండ్ గోల్స్ ఫర్ దిస్ ల్యాండ్ రిఫార్మ్స్ అది చూద్దాము. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ డెఫినేషన్ ప్రకారం ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ బై కీపింగ్ ఇన్ మైండ్ ద బెనిఫిట్స్ ఫర్ టెనెంట్స్, మార్జినల్ ఫార్మర్స్, అగ్రికల్చర్ లేబరర్స్. సో వీళ్ళని దృష్టిలో ఉంచుకొని చేసేది లేదంటే వీళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ బెనిఫిట్స్ కోసం తీసుకునే చర్యలు లేదంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవంతటిని ల్యాండ్ రిఫార్మ్స్ అంటారు. సో పైన రాసిన స్టేక్ హోల్డర్స్వే కాకుండా యుఎన్ఓ వాళ్ళు మళ్ళా కొంచెం డీటెయిల్గా ల్యాండ్ రిఫార్మ్స్ కింద వచ్చే స్కోప్ని బ్రాడన్ చేశారు. అవి ఏంటంటే టెనెంట్స్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఆ డెసిషన్స్, వాళ్ళ కోసము తీసుకునే డెసిషన్స్ కానీ టెనెంట్స్ కోసము, అలానే టెనెంట్స్ యొక్క సెక్యూరిటీ, నెక్స్ట్ అగ్రికల్చరల్ లేబర్ వేజెస్ గురించి, లేదంటే క్రెడిట్ డెవలప్మెంట్ గురించి, లేదంటే ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్, కోఆపరేటివ్స్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ ఫైనల్లీ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్టెన్షన్ R&D టెక్నాలజికల్ చేంజెస్. ఇవంతా ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క స్కోప్లోనే వస్తాయి అని యుఎన్ఓ వాళ్ళు డీటెయిల్గా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది వరల్డ్ వైడ్. మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు డెఫినేషన్ ఇచ్చినారు. వాళ్ళ దృష్టిలో ఎనీ రిఫార్మ్ అండర్టేకెన్ ఫర్ ద సేక్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇస్ నోన్ as ల్యాండ్ రిఫార్మ్స్. సో ఏ రిఫార్మ్ అయినా తీసుకొని ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్ డెవలప్మెంట్ then we can call it as land reforms. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క జెనిసిస్ మన కాన్స్టిట్యూషన్లో కూడా కనిపిస్తుంటుంది. అది DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో. సో ఇందులో ఆర్టికల్ 39 మనకి ఇండైరెక్ట్గా ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలి అనేది చూపిస్తుంది. ఆర్టికల్ 39(2)లో కామన్ గుడ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ 39(2) లేదంటే సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే DPSPలో ownership and control of the material resources of the community are so distributed as best to serve the common good. ఓకే, దానికి తగ్గట్టే మెటీరియల్స్ కానీ ఎకనామిక్ సిస్టమ్ ఉండాలి. అలానే నెక్స్ట్ వచ్చి 39(3) ఆర్టికల్లో కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ షుడ్ నాట్ బి దేర్ అని DPSP మనకి చెప్తుంది కాన్స్టిట్యూషన్ ద్వారా. సో ఈ రెండింటి పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ల్యాండ్ రిఫార్మ్స్ కూడా రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్లానింగ్ కమిషన్ వాళ్ళు మన ల్యాండ్ రిఫార్మ్స్లో 2 గోల్స్ ఐడెంటిఫై చేశారు.
అదేంటంటే రిమూవింగ్ ద ఆబ్స్టికల్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ రైస్. సో ఉత్పత్తి పెంచాలి, దానికోసము అడ్డంకులన్నీ తొలగించాలనేది. రెండోది వచ్చి ప్రొటెక్షన్ టు ద టిల్లర్ బై రిమూవింగ్ ఇన్సెక్యూరిటీస్ ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్ అండ్ సోషల్ ఇంజస్టిసెస్. సో దున్నేవాడికే భూమి అన్నది అనే నినాదం పాపులర్ అయిన టైం అది. సో వాళ్ళ కోసము వాళ్ళకి ఎదురయ్యే ఇన్సెక్యూరిటీస్ అన్నింటినీ తొలగించాలనేది ప్లానింగ్ కమిషన్ యొక్క కర్తవ్యంగా తీసుకుంది. నెక్స్ట్ వచ్చి అది ప్లానింగ్ కమిషన్ యొక్క గోల్స్ అంటే గవర్నమెంట్ యొక్క ముఖ్య టార్గెట్స్ అనేది 2 మెన్షన్ చేసింది ఇక్కడ. ఒకటి వచ్చి మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద ల్యాండ్ అనమాట. సో ఎలా యూటిలైజ్ చేయాలి అంటే ఇక్కడ బ్రాకెట్లో రాసినాను, రేషనల్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ బై చేంజెస్ ఇన్ ద ల్యాండ్ హోల్డింగ్ సైజ్. ఓకే, నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ద రూరల్ ల్యాండ్లెస్. సో ఈ 2 కాన్సెప్ట్స్ లేదంటే ఈ 2 టార్గెట్స్ గవర్నమెంట్కి ముఖ్యంగా ఉన్నాయి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ స్టార్ట్ అయిన టైంలో. సో ఇవి వచ్చి ఇండిపెండెన్స్ టైంలో తీసుకున్న టార్గెట్స్. నెక్స్ట్ వచ్చి వేరియస్ స్కాలర్స్ వాళ్ళ దృష్టిలో ల్యాండ్ రిఫార్మ్స్ ఏదనేది ఇక్కడ రాస్తున్నాను. రాజ్ కృష్ణ అనే అతను హీ హాస్ రికగ్నైజ్డ్ 4 kinds ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. ఓకే, అందులో మొదటిది వచ్చి లిబరేటివ్ ఎవరి నుంచి అంటే ఫ్రమ్ ద ఇంటర్మీడియరీస్ ఆర్ మిడిల్ మ్యాన్. సో అంటే జమీందారీ సిస్టమ్ కానీ ఇవంతా మిడిల్ మ్యాన్ ఆర్ ఇంటర్మీడియరీస్ని ఎంకరేజ్ చేసిన సిస్టమ్. అక్కడ నుంచి ఫార్మర్స్కి లిబరేటివ్ కావాలి. నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూటివ్ అనమాట. డిస్ట్రిబ్యూటివ్ అనేది రెగ్యులర్ ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడము, సర్ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్లెస్ వాళ్ళకి. అలానే ఆర్గనైజేషనల్ కూడా ఉండటం అతని ల్యాండ్ రిఫార్మ్స్ కింద ఉంది. ఆర్గనైజేషన్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీటిని రిఫార్మ్ చేయడము. లాస్ట్ వచ్చి డెవలప్మెంటల్ అనమాట. అంటే ఒకసారి ల్యాండ్ ఇచ్చినాక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేదంటే టెక్నికల్ అసిస్టెన్స్ కానీ ఇవ్వడం కానీ ఇవి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ కింద వస్తాయని ఆయన చెప్పడం జరిగింది. బట్ ఇందులో ఫస్ట్ 3 ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్కి రిలేటెడ్వి ఆ టైంలో ఇండిపెండెన్స్ టైంలో చూసుకున్నామంటే. బట్ 4th ఇంకా అంత అడ్వాన్స్ కాలేదు మన సిస్టమ్. నెక్స్ట్ ఇంకా వేరియస్ స్కాలర్స్ వోయిలెక్కర్ అనే అతను ఉద్దేశం ఏంటంటే ఫ్యూడలిజం ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లో ప్రొడక్టివిటీ అనేది. ఫ్యూడలిజం అంటే మనకి ఆ టైంలో జమీందారీ సిస్టమ్ కానీ ఇనాందారు జాగీర్దారీ సిస్టమ్ ఇవంతా ఫ్యూడలిజం కింద వస్తాయి. సో వాటి వల్లనే ప్రొడక్టివిటీ తక్కువ ఉందని ఇతను వోయిలెక్కర్ అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ గాంధీ కూడా ఆయన ఇండిపెండెన్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చేటప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ అనే టాపిక్ కూడా టచ్ చేయడం జరిగింది. యాజ్ పర్ గాంధీ, independence is not just from the foreign rule but also from the exploitation of Indian capitalist landlords to the farmers. So farmers అంత దగ్గర నుంచి స్వేచ్ఛ రావాలి. నెక్స్ట్ వచ్చి phase 1కి వెళ్ళే ముందు వేరే కంట్రీస్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూద్దాము, అదర్ నేషన్స్ ఎక్స్పీరియన్స్ అని. సో గ్రీస్, రోమన్ అనే దేశాలు ఇవి BC టైం లైక్ 2000 years బ్యాక్. అక్కడ పాపులేషన్ తక్కువ, అది కాకుండా స్ట్రాంగ్ గవర్నమెంట్ అథారిటేరియన్ గవర్నమెంట్ కాబట్టి దే కుడ్ ఇంప్లిమెంట్ ఎఫిషియెంట్లీ వితౌట్ ఎనీ అబ్స్టికల్స్ అనమాట. వెస్టర్న్ యూరోప్ అంటే ఇవి ఫ్రాన్స్ కానీ ఇటలీ మళ్ళీ ఐర్లాండ్ ఈ కంట్రీస్లో తీసుకున్న ల్యాండ్ రిఫార్మ్స్, వాటి ద్వారా అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కానీ ఇవంతా పెరగడం జరిగింది. జపాన్ వచ్చి World War II అయిపోగానే అమెరికా యొక్క అసిస్టెన్స్తో దే హ్యావ్ యూటిలైజ్డ్ టు ద బెస్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఆ తర్వాత వాళ్ళ ప్రైమరీ సెక్టర్ కూడా బాగా పెరగడం జరిగింది. నెక్స్ట్ రష్యా వచ్చి రష్యన్ రెవల్యూషన్ 1917 తర్వాత ప్రైవేట్ ఓనర్షిప్ని వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ తర్వాత స్టాలిన్ రాగానే కలెక్టివ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. సో ఇవంతా ల్యాండ్ రిఫార్మ్స్కి రిలేటెడ్. అండ్ మనం చూసినట్లయితే నికోలస్ జార్ ఆయన టైం నుంచి రష్యా రెవల్యూషన్ వచ్చినాక నెక్స్ట్ 2 decadesలో రష్యా వాజ్ ఏబుల్ టు అచీవ్ వెరీ హై గ్రోత్ రేట్ అనమాట. ఎందుకంటే ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ మీద ప్రాపర్ మెజర్స్ తీసుకునేసరికి. ఫైనల్గా PC జోషి ఇతని దృష్టిలో ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క మూమెంట్స్ 4 రకాలుగా కేటగరైజ్ చేశాడు. అవి 4 రకాలు ఎలాంటివి అంటే, ఒకటి వచ్చి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది, అంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ యాక్ట్స్ కానీ లేదంటే జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్స్ కానీ ఇవంతా గవర్నమెంట్ లెడ్ ఇనిషియేటివ్స్ అనమాట. ప్రజల నుంచి కాకుండా వాళ్ళే పార్లమెంట్ అసెంబ్లీలో పాస్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మాస్ మూమెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఇనిషియేట్ చేయకపోయినా ప్రజల ఒత్తిడి వలన మెజర్స్ తీసుకున్నది, అది మాస్ మూమెంట్.
మాస్ మూమెంట్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ ఆర్మ్డ్ రెవల్యూషన్ కానీ, లేదంటే నక్సల్ బరీలో జరిగిన నక్సలైట్ ఉద్యమం కానీ, ఇవంతా వాటి యొక్క ప్రెషర్ వలన గవర్నమెంట్ కొన్ని కొత్త లెజిస్లేషన్స్ చేయడం జరిగినవి. మూడో రకం వచ్చి ఫ్రమ్ ద బోత్, లైక్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడము, అదేవిధంగా ప్రజల్లో కూడా మాస్ మూమెంట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడము. దానికి ఎగ్జాంపుల్ వచ్చి కేరళలో, వెస్ట్ బెంగాల్లో జరిగిన వేరియస్ ఉద్యమాలు, అలానే అక్కడ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండటం వలన తీసుకున్న చర్యలు, అక్కడ టూ సైడ్స్ రిఫార్మ్స్ని ఇనిషియేట్ తీసుకున్నారు టూ సైడ్స్ నుంచి. అండ్ లాస్ట్ వచ్చి వాలంటరీలీ ఫ్రమ్ ద పబ్లిక్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి బోధాన్ మూమెంట్ అనమాట. వేర్ గవర్నమెంట్ ప్రమేయం ఏం లేకుండా ప్రజలు వాళ్ళందరికీ వాళ్ళు భూమిని దానం చేయడము ఫర్ ద ల్యాండ్లెస్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. నెక్స్ట్ వచ్చి ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ టాపిక్. ఇది ఫేజ్ 1 యొక్క జెనసిస్, లేదంటే వేరియస్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ యాక్ట్స్, ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్. అసలుకి ఆ టైంలో ఆంధ్రాలో కండిషన్ ఎలా ఉందనేది రాస్తున్నాను డీటెయిల్గా. సో ఫేజ్ 1 అనేది ఆల్రెడీ చెప్పున్నాను 1970 దాకా. ఫేజ్ 2 వచ్చి పోస్ట్ 1970. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క జెనసిస్ ముఖ్యంగా 3 రీజన్స్ ఉన్నాయి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వెనకాల. అదేమిటంటే ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ కాసెస్, నెక్స్ట్ పొలిటికల్ కాసెస్, అండ్ నెక్స్ట్ వచ్చి వేరియస్ పీజన్ మూమెంట్స్. అదేందనేది డీటెయిల్గా చూద్దాము. ముందు జెనసిస్ చూసినాక విల్ కవర్ ద వేరియస్ యాక్ట్స్ అండర్ దిస్ ఫేజ్ 1 పీరియడ్. సో ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యూడల్ ప్రాక్టీసెస్ కానీ, టెనెన్సీ స్ట్రక్చర్ కానీ, ఇవంతా బ్రిటిషర్స్ టైంలో ఉన్న ప్రాక్టీసెస్. వాళ్ళ టైంలో వాళ్ళకి అనువుగా క్రియేట్ చేసుకున్న సిస్టము. వీటన్నిటిని ఏదర్ అబాలిష్ చేయాలి, లేదంటే ఇండిపెండెన్స్ తర్వాత ఉన్న సొసైటీకి అలానే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అనువుగా ఉండేటట్లు మార్చుకోవాలి. ఓకే, ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో కూడా ముఖ్యంగా 3 ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. అవి ఏమిటంటే ఫ్యూడల్ ప్రాక్టీసెస్, టెనెన్సీ స్ట్రక్చర్స్, అండ్ సెంట్రలైజేషన్ ఆఫ్ ల్యాండ్. సో ఈ 3 టాపిక్స్ మన సిలబస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీస్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ and they are the main obstacles of agriculture development at that time. ఓకే, ఇంకొకటి వచ్చి ఇది 1947 కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది 1957లో. సో ఆ 10 years వీ హ్యావ్ టు టాక్ సపరేట్లీ అబౌట్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ అనమాట. సో ఈ ఒక తెలంగాణ స్టేట్ వచ్చి హైదరాబాద్ నిజాం కింద ఉంది, అది ప్రిన్స్లీ స్టేట్. దే హ్యావ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ద ఆంధ్ర స్టేట్, which is a British India state. అదే రాస్తున్నాను ఇక్కడ. They have both similarities and differences till then. ఓకే, సో ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫ్యూడల్ ప్రాక్టీసెస్ చూద్దాము. ఫ్యూడల్ ప్రాక్టీసెస్ వచ్చేసరికి దీస్ ప్రాక్టీసెస్ హ్యావ్ లెడ్ టు ద స్టాగ్నేషన్ రాదర్ దెన్ ద డెవలప్మెంట్ ఇన్ బోత్ బ్రిటిష్ ఇండియా అండ్ ఇన్ ద నిజాం స్టేట్ అనమాట. కేవలం వాళ్ళ కోసం, అదే ఇక్కడ రాస్తున్నాను, కేవలం దే ఆర్ డిజైన్ టు బెనిఫిట్ ద రూలర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ రాదర్ దెన్ ద టిల్లింగ్ ఫార్మర్స్. సో కింద ఉంటే రైతులు కానీ కౌలుదారులు కానీ వీళ్ళెవరికి ఈ సిస్టమ్స్, ఈ ప్రాక్టీసెస్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దే వర్ ఓన్లీ ఏబుల్ టు ఎక్స్ప్లాయిట్ దెమ్ అట్ ద మ్యాక్స్. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మనకు ఉన్న ఫ్యూడల్ ప్రాక్టీస్ వచ్చి పర్మనెంట్ సిస్టమ్, లేదంటే జమీందారీ సిస్టమ్ అంటారు. ఇంకోటి వచ్చి రయత్వారీ సిస్టమ్. ఓకే, ఇక్కడ ఈ డెఫినేషన్స్ వీటి యొక్క సిస్టమ్ అవుట్ ఆఫ్ స్కోప్, మన సిలబస్కి ఇది తెలిసి ఉంటుంది మీ అందరికీ. పర్మనెంట్ సిస్టమ్ని, పర్మనెంట్ సెటిల్మెంట్ని తెలుగులో పెత్తందారి వ్యవస్థ అని కూడా అంటారు. నీకు లైక్ వేరియస్ ఇంటర్మీడియరీస్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇది బ్రిటిషర్స్ యొక్క మోడల్, ఇది బ్రిటిష్ మోడల్. ఐ మీన్ వాళ్ళ బ్రిటన్లో కూడా ఇలాంటి మోడల్ ఉండటం వలన దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసి ఇండియన్ సొసైటీకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి రయత్వారీ సెటిల్మెంట్, రయత్వారీ సిస్టమ్. ఇది డెమోక్రటిక్ అని చెప్పచ్చు అది ఇంప్లిమెంట్ చేసిన టైంలో. ఎందుకంటే డైరెక్ట్గా అఫీషియల్సే వెళ్ళి ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు. ఇది వచ్చి ఫ్రెంచ్ మోడల్ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్ ఈస్ కామన్ ఇన్ ద ఫ్రాన్స్ వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఈ రెండింటి మీద కార్ల్ మార్క్స్ తను యొక్క అభిప్రాయం ఇక్కడ రాసింది. దిస్ బోత్ ద సిస్టమ్స్ ఆర్ రెవల్యూషనరీ ఇన్ అగ్రికల్చర్ బట్ దే ఆర్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అనమాట. అగేన్స్ట్ ఎందుకంటే ఒకటి వచ్చి డెమోక్రాటిక్ కైండ్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్, ఇంకోటి వచ్చి సబార్డినేట్ రెవెన్యూ సిస్టమ్.
ఏదైనా సరే చివరికి వచ్చేసరికి ఇది ఫార్మర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మాత్రము ఆగలేదు. నెక్స్ట్ ఫ్యూడల్ ప్రాక్టీస్ అనేది బ్రాడ్గా చూసాము. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో ఆ టైంలో ఉన్న ప్రాక్టీసెస్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చి హైదరాబాద్ స్టేట్లో ఉన్న యొక్క ఫ్యూడల్ ప్రాక్టీసెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చి జాగీర్దార్ సిస్టమ్ ఉంది. లైక్ ఇట్ హ్యాస్ కంటిన్యూడ్ ఫ్రమ్ ద మెడివల్ పీరియడ్. జాగీర్దార్స్ అంటే ఏం లేదు, నిజాం ఉన్నాడు కింగ్గా. సో నిజాంకి ఎవరైనా ఇండివిజువల్స్ కానీ ఏదైనా సర్వీస్ చేయడం వల్ల అతను సంతోషపడి అతన్ని ఇండివిజువల్స్ వాళ్ళకి కొన్ని విలేజెస్ డొనేట్ చేయడం జరుగుద్ది. సో దాన్ని జాగీర్ అంటారు. ఆ విలేజెస్ యొక్క రెవెన్యూ కానీ దాని కంట్రోల్ మొత్తము ఈ రైట్స్ పొందిన ఇండివిజువల్ కింద వస్తుంది. వాళ్ళని జాగీర్దార్స్ అంటారు. ఈ సిస్టమ్ జాగీర్దారీ సిస్టమ్ అంటారు. దీనికి ఈక్వలెంట్ జమీందారీ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు మనము బ్రిటిష్ ఇండియాలో. నెక్స్ట్ వచ్చి సంస్థానస్ అంటే నిజాం స్టేట్లో వీ హ్యావ్ వేరియస్ హిందూ రూలర్స్ అనమాట. లైక్ గద్వాల్ ఒక సంస్థానము, అలానే వేరియస్ సంస్థానస్ ఉన్నాయి ఆ టైంలో. వీళ్ళు నిజాం యొక్క ప్రెసిడెన్సీని లేదంటే నిజాం యొక్క కింగ్షిప్ని యాక్సెప్ట్ చేసి అదేవిధంగా వీళ్ళు సొంతంగా రూల్ చేసుకునే దానికి కొంచెం పెష్కష్ ఇచ్చేవాళ్ళు కింగ్కి. సో వీటిని సంస్థానస్ అంటారు. ఆ హిందూ రూలర్స్ కింద ఉన్న ల్యాండ్ మొత్తాన్ని సంస్థానస్ అంటారు. ఆ రోజుల్లో 14 సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇనాందార్స్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు జాగీర్దార్, కాకపోతే ఇందులో ల్యాండ్ ఏరియా కానీ తక్కువ ఉంటుంది. అలానే ఇందులో కంప్లీట్ అథారిటీ ఉండదు ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే దానికి. జాగీర్దారీ సిస్టంలో కంప్లీట్ అథారిటీ ఉంటుంది జాగీర్స్కి. ఇందులో వచ్చి రైట్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్ కంప్లీట్లీ ఆర్ పార్షియలీ విచ్ ఆర్ గివెన్ టు సర్టెన్ ఇండివిజువల్స్ ఇన్ రిటర్న్ ఆఫ్ దర్ సర్వీసెస్ అనమాట. ఆ సర్వీసెస్ ఎలాంటివంటే ఏదైనా సోషల్ సర్వీస్ చేయడం కానీ, రిలీజియస్ సర్వీస్, చారిటీ సర్వీస్, అలానే స్టేట్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ నిజాం వాళ్ళు ఈ రైట్స్ ఇస్తారు, ఇనాందారీ రైట్స్ అనేది. నెక్స్ట్ వచ్చి సర్ఫీకాస్. ఇది అరబిక్ వర్డ్, లిటరల్ మీనింగ్ వచ్చి ఎక్స్పెన్సెస్ అనమాట. ఇది రాయల్ ఫ్యామిలీ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం ఉన్న ల్యాండ్స్ ని సర్ఫీకాస్ అంటారు. ఇందులో వచ్చే రెవెన్యూ మొత్తం కేవలం రాయల్ ఫ్యామిలీ వాడుకుంటారు. అండ్ ఫైనలీ వచ్చి కల్సా సిస్టమ్. కల్సా అంటే స్టేట్ అని. ఇది మెడివల్ టైమ్స్లో నుంచి కూడా ఉంది. దీన్ని రయత్వారీ పాలసీ కూడా అని అంటారు. ఇందులో డైరెక్ట్గా స్టేట్ అఫీషియల్సే రెవెన్యూస్ని లేదా ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేవాళ్ళు ల్యాండ్స్ నుంచి. సో ఈ 5 రెవెన్యూ ప్రాక్టీసెస్ ఉండేది అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ నిజాం స్టేట్లో. నెక్స్ట్ వచ్చి ఆంధ్ర స్టేట్లో యొక్క ఫ్యూడల్ ప్రాక్టీసెస్. ముఖ్యంగా జమీందారీ సిస్టమ్, రయత్వారీ సిస్టమ్ అని చెప్పచ్చు. బట్ ఆంధ్రాలో రయత్వారీ మెయిన్గా ఉండేది. జమీందారీ సిస్టమ్ కార్న్వాలిస్ 1793లో స్టార్ట్ చేసినా కానీ మన మద్రాస్కు 1802లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఇన్హెరిటెన్స్ బేస్డ్ రైట్స్. సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి రైట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలానే ఇనాందారీ సిస్టమ్ కూడా ఈ టైంలో ఉన్నది. దీన్నే తెలుగులో మేఘసా అని కూడా అంటారు. బట్ ఇది ఏరియా చూసామంటే చాలా తక్కువ అన్నట్టు. మెడివల్ టైంలో ఉన్న ప్రాక్టీస్ కంటిన్యూ అయినంతే ఇనాందారీ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి రయత్వారీ సిస్టమ్. మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, మద్రాస్ ప్రెసిడెన్సీ ఇవంతా రయత్వారీ సిస్టమ్ కింద వస్తుంది. ఇది థామస్ మున్రో డిజైన్ చేసింది. అండ్ మద్రాస్ స్టేట్లో 1792లో స్టార్ట్ అయింది రయత్వారీ సిస్టమ్ అనేది. నెక్స్ట్ వచ్చి ఫ్యూడల్ ప్రాక్టీసెస్ తర్వాత ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ కాసెస్లో టెనెన్సీ ప్రాక్టీస్ అని చూడొచ్చు. సో టెనెన్సీ సిస్టమ్ ఎలా ఉండేది ఇండిపెండెన్స్ టైంలో అనేది రాసినాను 2 పాయింట్స్గా. మనకి ముఖ్యంగా టెనెంట్స్ అంటే సొంత ల్యాండ్ కానప్పుడు ఒక ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మనీ రెంట్ ఇచ్చి అతని ల్యాండ్ని దున్నుకునే వాళ్ళు. వీళ్ళకి టెన్యూర్ చాలా కాలమే ఉండదు, షార్ట్ టర్మ్గా ఉంటుంది. అండ్ దర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ దిస్ టెన్యూర్స్. ల్యాండ్ ఓనర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేసేవాళ్ళు, బికాస్ దే హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్. కాకపోతే 2 రకాల టెనెంట్స్ ఉండేవాళ్ళు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో. వాళ్ళలో ఒకరిని టెనెంట్స్ విత్ జిరాయితీ రైట్స్ అనేవాళ్ళు, ఇంకొకరు వచ్చి టెనెంట్స్ వితౌట్ ఎనీ రైట్స్. వితౌట్ ఎనీ రైట్స్ అంటే వీళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, దే ఆర్ ఎట్ ద ప్లెజర్ ఆఫ్ ల్యాండ్ ఓనర్ అని చెప్పొచ్చు. జిరాయితీ రైట్స్ అనేది ఇక్కడ నేను కొంచెం రాస్తున్నాను దాని యొక్క మీనింగ్. సో బేసికలీ జిరాయితీ ఏంటంటే కొంతమంది టెనెంట్స్ వాళ్ళే సొంతంగా అండర్ ల్యాండ్ని డెవలప్ చేసి దే కల్టివేట్ విత్ దేర్ ఓన్ ఎఫర్ట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్.
అట్లీస్ట్ లైక్ 4-5 years అయినా చెప్పచ్చు. దాని వలన ల్యాండ్ ఓనర్ ఎవరికి పడితే వాళ్ళకి ల్యాండ్ టెనెన్సీని ట్రాన్స్ఫర్ చేయలేడు. సో దే ఆర్ ఆల్సో నోన్ ఎస్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అని చెప్పచ్చు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు, కానీ ఇండిపెండెన్స్ టైంలో ఉండేది టెనెంట్స్ విత్ జిరాయితీ రైట్స్ అనేది. ఓకే, ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో మూడోది వచ్చి ల్యాండ్ సెంట్రలైజేషన్. ల్యాండ్ సెంట్రలైజేషన్ అనేది కొద్దిమంది దగ్గర ఎక్సెసివ్ ల్యాండ్ ఉండటాన్ని ల్యాండ్ సెంట్రలైజేషన్ అంటారు. And the objective of land reforms is to put maximum ceiling limit on this land in order to reduce centralization and to redistribute that surplus land to the landless అనమాట. మనం చూసామంటే తెలంగాణ స్టేట్లో, అంటే అప్పటి హైదరాబాద్ స్టేట్లో నల్గొండ, వరంగల్ డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద ల్యాండ్ జాగీర్దార్స్, ఇనాందార్స్ కింద సెంట్రలైజ్ అవ్వడం జరిగింది. సో అతి కొద్ది మంది దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉండటం, దాని వలన సన్నకారు రైతులు కానీ వీళ్ళందరూ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్రాలో కూడా ల్యాండ్ సెంట్రలైజేషన్ ఉంది. ఇది ఈస్ట్ గోదావరి రీజియన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ల్యాండ్ జమీందార్స్ కింద ఉండేది ఆ టైంలో. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ సెంట్రలైజేషన్ అనేది ఇండిపెండెన్స్ టైంలో చాలా డిబేటెడ్ టాపిక్. లైక్ ల్యాండ్ లిమిట్, సీలింగ్ లిమిట్ ఎంత పెట్టాలి, అసలు పెట్టాలా వద్దా అనేది అసెంబ్లీస్లో కానీ పార్లమెంట్లో కానీ ఇంటెన్స్ డిబేట్స్ జరిగిన టాపిక్ ఇది. సో ఇక్కడ మనము సెంట్రలైజేషన్ ఆఫ్ ల్యాండ్ కింద ప్రోస్ అండ్ కాన్స్ ఇచ్చాను కొన్ని, అవేందో చూద్దాం. ల్యాండ్ సీలింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే it reduces the inequalities and also the social justices can be increased through this ceiling limit. So అందరు సమానంగా ఉంటారు అనేది. నెక్స్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ క్యాన్ బి ఇంక్రీస్ విత్ ద యూస్ ఆఫ్ లేబర్ డెన్సిటీ. ఓకే, ఎక్కువ ల్యాండ్ ఎక్కువ మంది ఫార్మర్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందుతారు, విచ్ మీన్స్ దట్ గ్రోత్ రేట్ కానీ కంట్రీలో వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ అన్నీ పెరుగుద్ది. అండ్ లాస్ట్ వచ్చి ల్యాండ్ సీలింగ్ లిమిట్ పెట్టడం వలన ఇంటెన్సివ్ కల్టివేషన్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఇంటెన్సివ్ కల్టివేషన్ వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీ కానీ బాగా పెరుగుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ సీలింగ్ యొక్క అగెయిన్స్ట్ లేదంటే కాన్స్ లిస్ట్ ఉంది ఇక్కడ, చాలా కాంప్రిహెన్సివ్గా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ సీలింగ్ నీడ్ నాట్ నెసర్లీ మీన్ దట్ ఆల్ ద ల్యాండ్లెస్ విల్ గెట్ బెనిఫిటెడ్ త్రూ దిస్. ఓకే, సో బెనిఫిషరీస్ అందరూ వస్తుందని చెప్పలేము. అలానే లార్జ్ స్కేల్ ఫార్మింగ్ విల్ గెట్ అఫెక్టెడ్ అండ్ హెన్స్ ద ప్రొడక్షన్ విల్ ఇంక్రీజెస్. సో ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ లిమిట్ పెడతామో ఫ్రాగ్మెంటేషన్ జరగటం వలన లార్జ్ స్కేల్ ఫార్మింగ్ లేదంటే ప్లాంటేషన్స్ కానీ ఇలాంటివి పడిపోతాయి, దానివల్ల ప్రొడక్షన్ కూడా తగ్గుద్ది. నెక్స్ట్ వచ్చి సర్ప్లస్ విచ్ క్యాన్ బి మార్కెటబుల్ రెడ్యూసెస్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ పాయింట్ వచ్చి కాంపెన్సేషన్ అండ్ సర్ప్లస్ ల్యాండ్ కెనాట్ బి బర్న్ బై ద ల్యాండ్లెస్ పూర్ obviously and hence the government has to intervene and additional burden on it. So ikkada fiscal burden peruguddi government meeda. Ee fourth point is like very important. Deen valane for most of the time although acts are present, government was not able to implement those acts anamata. Compensation litigations valla veellu landlords andaru courts ki velladam jarigindi. Fifth point vachi selling on the land property but not other assets is not fair. మనం ఎంతసేపటికి కేవలం ల్యాండ్ యొక్క సీలింగ్ లిమిట్ చూసాం, కానీ వీ డిడ్ంట్ టాక్ అబౌట్ అదర్ ప్రాపర్టీస్ అనమాట. సిక్స్త్ వచ్చి పూర్ ఫార్మర్స్ డు నాట్ హ్యావ్ అడిక్వేట్ క్యాపిటల్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్ సర్ప్లస్ ల్యాండ్. అఫ్ కోర్స్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ కాబట్టి వాళ్ళ దగ్గర క్యాపిటల్ కాబట్టి దే కెన్ ఇన్వెస్ట్, నాట్ పాసిబుల్ విత్ ద పూర్ ఫార్మర్స్. నెక్స్ట్ వచ్చి స్మాల్ హోల్డింగ్స్ ఆర్ నాట్ సస్టైనబుల్ ఫర్ కమర్షియల్ క్రాప్స్ బికాస్ దే నీడ్ వాస్ట్ ఏరియా, which means that it has to be commercial crops have to be exempted under land ceiling anamata. 8th point achi usually the unproductive land is the one usually disposed of which is of no use to poor. So fertile land ni evaru ఏ ల్యాండ్ లార్డ్ ఇవ్వదలుచుకోడు, కేవలం పనికిరాని ల్యాండ్ వరకు వేస్తారు. దాన్ని డెవలప్ చేయాలంటే ల్యాండ్లెస్ పూర్కి మనీ ఉండదు, క్యాపిటల్ ఉండదు, దానికి గవర్నమెంట్ కాంపెన్సేట్ చేయాలి గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఫర్ ద ల్యాండ్లెస్ పూర్, which government has not able to do in the first 2-3 decades. దాని వలన ల్యాండ్ సీలింగ్ లిమిట్ పెట్టినప్పటికి కానీ అది సక్సెస్ కాలేకపోయింది ఈ ఒక మెయిన్ కారణం వల్ల. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చి మెకనైజేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ డ్యూ టు దిస్
ల్యాండ్ సీలింగ్ లిమిట్, ఫ్రాగ్మెంటేషన్ ఉండటం వలన ముఖ్య కారణం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆర్థర్ లూయిస్, ఈయన ఎకనామిస్ట్. ఇతని డిబేట్లో తన వ్యూస్ రాశాడు. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ సర్ప్లస్ ప్రొడక్షన్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్. మనం ఇందాక చెప్పుకున్నాం, ఎక్కువ ల్యాండ్ ఉంటే ఎక్కువ సర్ప్లస్ వస్తుందని, వన్ ఆఫ్ ద కాయిన్స్ అనమాట. ఇతను దాన్ని నలిఫై చేస్తూ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. జపాన్ విచ్ హ్యాస్ వెరీ లో ల్యాండ్ హోల్డింగ్ లిమిట్ ఫర్ ఈచ్ పర్సన్, ఇట్ హ్యాస్ వెరీ హై ప్రొడక్టివిటీ దెన్ అమెరికా. అమెరికాకి తెలిసిందే మనకి, చాలా పెద్ద పెద్ద ల్యాండ్ సైజ్. ఇట్ డస్ ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అండ్ వెరీ హ్యూజ్ ల్యాండ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. సో ల్యాండ్ సీలింగ్ యొక్క కాన్స్ అని కరెక్ట్ కాదు అనేది తను కంక్లూడ్ చేశాడు ఆర్థర్ లూయిస్ అతను. జెనసిస్ కింద 3 ఫ్యాక్టర్స్లో ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ కాజెస్ కవర్ చేశాము. ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో సబ్ టాపిక్స్ ఫ్యూడల్ ప్రాక్టీసెస్, టెనెన్సీ ప్రాక్టీసెస్, ల్యాండ్ సెంట్రలైజేషన్ అయ్యి. నెక్స్ట్ వచ్చి ఇంకో రీజన్ వచ్చి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ చేపట్టడానికి కారణం పొలిటికల్ కాసెస్ అనమాట. పొలిటికల్ కాసెస్ ఆర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏమో ఇక్కడ చూద్దాము. ఇది ముఖ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ ముందు జరిగిన స్ట్రగుల్ అని చెప్పచ్చు పొలిటికల్ ఫ్యాక్టర్స్ కింద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ హిమ్సెల్ఫ్ హ్యాస్ స్టార్టెడ్ హిస్ పొలిటికల్ కెరీర్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ పిజన్ మూవ్మెంట్స్ లైక్ చంపారన్ సత్యాగ్రహం, అది తెలిసిందే. తర్వాత 1931 యొక్క కరాచీ రెజల్యూషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు జమీందార్ సిస్టమ్ అబాలిషన్ చేయాలని తీర్మానం పాస్ చేశారు. సో ఆబ్వియస్లీ ఇండిపెండెన్స్ వచ్చినాక ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అలానే 1946లో జరిగిన ఎలక్షన్స్ యొక్క మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ మళ్ళీ ఇంకోసారి ప్రామిస్ చేయడం జరిగింది, అబాలిషన్ ఆఫ్ మిడిల్ మెన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ అని. ఓకే, అండ్ ఫైనలీ ఇండిపెండెన్స్ వచ్చినాక ఇన్ జైపూర్ కాంగ్రెస్ మీటింగ్ under the leadership of J.C. Kumarappa, there was a committee on land reforms was set up. So వాళ్ళ సూచనల మేరకు కూడా వేరియస్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది అన్ని స్టేట్స్లో. ఇది ముఖ్యంగా బ్రిటిష్ స్టేట్లో ఇన్ఫ్లుయెన్స్ అయినాయి పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేది. వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ స్టేట్, ఇట్స్ ఏ ప్రిన్స్లీ స్టేట్ అని చెప్పొచ్చు. అక్కడ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ అంతగా లేదు కాబట్టి ఇండిపెండెన్స్ వరకు ఆర్య సమాజ్ హ్యాస్ టేకెన్ దట్ ఇనిషియేటివ్. వాళ్ళు రైతుల్ని చైతన్యవంతులు చేయాలని చాలా చేస్తున్నారు 1920s నుంచి. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ హవ్ ప్లేడ్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హైదరాబాద్ స్టేట్ యాజ్ వెల్. అండ్ మూడో ఫ్యాక్టర్ వచ్చి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క జెనసిస్కి పీజన్ మూమెంట్స్ అని చెప్పచ్చు, రైతాంగ ఉద్యమాలు. ముఖ్యంగా ఆంధ్రాలో చూసుకున్నామంటే 1928లోనే ఆచార్య ఎన్జి రంగా కింద అతని నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం అనేది స్టార్ట్ అయింది. అలానే 1936లో అఖిల భారత కిసాన్ సభ కూడా ఉన్నాయి. అండ్ ఫైనలీ 1945లో తెలంగాణలో ఖమ్మం డిస్ట్రిక్ట్లోని పీజన్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ జరగటం స్టార్ట్ అయింది. ఇలాంటి రైతాంగ ఉద్యమాల వలన కూడా ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా వేరియస్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో మనం జెనసిస్ కింద కవర్ చేసాము ముఖ్యమైన 3 ఫ్యాక్టర్స్. అదే ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ కాసెస్, పొలిటికల్ కాసెస్ అండ్ పెజెంట్రీ మూమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ కింద ఉండే వేరియస్ యాక్ట్స్ చూద్దాము. దట్ ఐ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.